ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లపై స్వయంగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటనకి వస్తూ ఉన్నారు. దీనికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. 1:25 పాటు మోడీ పర్యటన సాగనుంది. మే 2న మధ్యాహ్నం 3:25 నుంచి సాయంత్రం 4:45 వరకు మోడీ టూర్ ఉంటుంది. 3 సభా వేదికలకు ఎస్పీజీ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒకే సభా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై 14 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ డయాస్పై ఉంటారు. మొదట మంత్రి నారాయణ స్వాగత ఉపన్యాసం చేస్తారు. తర్వాత చంద్రబాబు స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడతారు. స్పీచ్ తర్వాత రిమోట్ ద్వారా అమరావతి పైలాన్ ఆవిష్కరిస్తారు ప్రధాని. మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా చూస్తోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దాని ఇనాగ్యురేషన్కి మోదీని ఆహ్వానించారు. మోదీ రాబోతున్నారు. అయితే సెక్యూరిటీ రీజన్స్తో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఎలాంటి మార్పులు జరిగాయి, పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు ఏపీ సెక్రటేరియట్ నుంచి. ప్రసన్న, సెక్యూరిటీ రీజన్స్తో సభా ప్రాంగణాన్ని కుదించినట్టుగా తెలుస్తోంది, సభా వేదికను కుదించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎవరెవరు ఎప్పుడు మాట్లాడబోతున్నారో కూడా తెలిసింది. ఎట్లాంటి అంచనాలతో ఉంది ఏపీ? ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు కార్యక్రమాన్ని. మోదీ పర్యటన కూడా సీఎంఏ స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. చాలా ప్రతిష్టాత్మకంగానే అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఒక పక్క దేశంలో ఉన్న తాజా పరిస్థితి అంటే ఉగ్రదాడుల తర్వాత భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజా పరిస్థితి అంతా అంచనా వేసి ఒకవైపు భద్రతను పటిష్టంగా చేయడం, మరోవైపు వచ్చే సామాన్య జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా సదుపాయాలు కల్పించడం, దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక ప్రధాని మోడీ పర్యటన చూసుకుంటే కనుక ప్రధాన వేదిక మీద యాక్చువల్గా అయితే 3 వేదికలు ఏర్పాటు చేశారు. ఒక వేదిక మీద ప్రధానితో సహా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, కొంతమంది మంత్రులు, ఇంకో వేదిక మీద ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, మూడో వేదిక మీద రైతులు కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు జరగడానికి కానీ. ఎస్పీజీ వచ్చిన తర్వాత ఒకే వేదిక ఉండడం మంచిది, ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకుని 3 వేదికలు మంచిది కాదని చెప్పడం జరిగింది. దీంతో ఒకే వేదిక మీద ప్రముఖులు 14 మందికి మాత్రం అనుమతించిన పరిస్థితి. అంటే ప్రధాని నరేంద్ర మోడీతో సహా 14 మంది ప్రముఖులు వేదిక మీద ఉంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, లోకేష్, అదేవిధంగా కేంద్ర మంత్రులు, గుంటూరు జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, మిగిలిన కొంతమంది ప్రముఖులు, కేవలం 14 మంది మాత్రమే ఈ ప్రధాన వేదిక మీద ఉండడం జరుగుతుంది. మధ్యాహ్నం 2:50 సరిగ్గా ఎల్లుండి గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. తర్వాత 3:15కి అమరావతి హెలీప్యాడ్ సెక్రటేరియట్ దగ్గరికి చేరుకుంటారు. 3:20కి సభా ప్రాంగణానికి చేరుకోవడం. రోడ్ షో కూడా సెక్యూరిటీ రీజన్స్తో రద్దు చేసిన పరిస్థితి. ఆయన కారులోనే చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ ఇతర సామాన్య జనానికి కానీ అభివాదం చేసుకుంటూ సభా వేదిక చేరుకోవడం జరుగుతుంది. సరిగ్గా 1:25 పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే 3:20, 3:25కి ప్రధాని మోడీ సభకు హాజరైతే 4:55 గంటల లోపే సభ పూర్తయ్యేలాగా ఒక్కొక్కళ్ళు 2 నిమిషాల ప్రసంగం, ప్రధాని నరేంద్ర మోడీ 12 నుంచి 20 నిమిషాల పాటు తన స్పీచ్ ఉండేలా కూడా ఏర్పాటు జరిగింది. ఎస్పీజీ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు మొత్తం ప్రధాన వేదిక అంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కొంతమంది మంత్రులు వెళ్ళినా కొంచెం దూరంగా ఉండి అక్కడ అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే గ్రౌండ్ పూర్తి స్థాయిలో ఎస్పీజీ తన కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి అయితే ప్రత్యేకంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ టూర్లో అమరావతికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయనున్నారు? ఆయన 58,000 కోట్ల ప్రాజెక్టుకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఇవన్నీ కాక రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి ప్రకటన నరేంద్ర మోడీ చేయనున్నారు? కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి అందే సహాయం ఏ రకంగా ఉంది?
10 ఏళ్లైనా కూడా ఇంకా పూర్తి స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్కు లేదు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ చేసే ప్రకటన ఏ రకంగా ఉండబోతుందనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక ప్రకటన ఏపీకి అదేవిధంగా రాజధానికి సంబంధించి చేస్తారని ఒక ఆలోచనలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంత ఎక్సైజ్ జరుగుతున్న పరిస్థితి. మొత్తానికి ప్రధాని టూర్కు సంబంధించి ఒక పక్క భద్రతా ఏర్పాట్లు, ఒక పక్క సామాన్య జనాన్ని బస్సుల్లో తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి మంచినీళ్లు, ఇతర సదుపాయాలు కల్పించడం, పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడటం, రవాణాకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టడం, వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. ఎంతమంది హాజరవ్వచ్చు సభకి? ఎంతమంది ప్రజానీకం హాజరయ్యే అవకాశం ఉంది సభకి? అంటే ఈ సభకి సుమారు ఒక 5 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బహిరంగ సభ జరిగే ప్రాంతంలోనే 2.5-3 లక్షల మంది, చుట్టుపక్కల ఒకవేళ ట్రాఫిక్ కానీ ఇతర ఇబ్బందులు కానీ ఎదురైతే కనుక బయట ఉండి వాళ్ళతో కలిపి ఒక 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా. 7,000కు పైగా బస్సులు, ఒక 3-4 వేలకు పైగా కార్లు వస్తాయని కూడా ఒక అంచనాకు వచ్చింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, ఉభయ గోదావరి, పల్నాడు ఈ జిల్లాల నుంచి ప్రధానంగా జనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి, అంటే మధ్యాహ్నం 2:30కి సభ ప్రారంభమైతే ఉదయం 11ంటికే జనాన్ని అనుమతిస్తారు. లోపలికి మాత్రం వాటర్ బాటిల్ కానీ ఎలాంటి వస్తువులు కానీ, ఫోన్ తప్ప ఎలాంటి వస్తువులు క్యారీ చేయకూడదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్నారు.